పల్లె గ్రామంలో రామ్ అనే చిన్న బాలుడు ఉండేవాడు. అతను పాఠశాల నుంచి ఇంటికి వస్తూ పొలాల దగ్గర ఆకలితో వణుకుతున్న ఒక చిన్న పిల్లిని చూశాడు. దాని కళ్లల్లో భయం, ఆకలి కనిపించాయి. వియో రామ్ వెంటనే తన దగ్గర ఉన్న రొట్టె ముక్కలు తీసి పిల్లికి ఇచ్చాడు. ఆ రోజు నుంచి రామ్కి కొత్త స్నేహితురాలు దొరికింది. అతను ఆ పిల్లికి చిట్టి అని పేరు పెట్టాడు. వియో రామ్ ఎక్కడికైనా వెళ్తే చిట్టి వెంట వెళ్లేది. పొలాల్లో పరిగెత్తుతూ ఎలుకలను పట్టుకుంటూ ఆడేది. రామ్ కూడా చిట్టిని తన సోదరిలా చూసేవాడు. వియో ఒక రాత్రి ఎలుకలు బియ్యం సంచిని కొరుకుతున్నప్పుడు చిట్టి వాటిపై దూకి పారగొట్టింది. ఆ రోజునుంచి రామ్ తల్లి కూడా చిట్టిని కుటుంబ సభ్యురాలిగా చూసింది. వియో ఒక వేసవి మధ్యాహ్నం రామ్ ఆడుకుంటూ బావిలో జారి పడిపోయాడు. అతనికి ఈత రాదు. చిట్టి వెంటనే బావి దగ్గర గట్టిగా మ్రోయడం మొదలుపెట్టింది. ఆ శబ్దం విని రైతులు పరుగెత్తుకుని వచ్చి రామ్ ప్రాణం కాపాడారు. వియో గ్రామమంతా ఆశ్చర్యపోయింది. అందరూ ఈ పిల్లి లేకపోతే రామ్ ప్రాణం పోయేది అని అన్నారు. ఆ రోజునుంచి చిట్టి గ్రామంలో హీరో అయింది. వియో సాఫ్ట్ టోన్, రామ్, చిట్టి స్నేహం ఇలాగే బలంగా మారింది. మనుషులకి జంతువులకి మధ్య ఉండే మమకారం ఎప్పటికీ చెడిపోదు. నిజమైన స్నేహానికి రూపం, భాష, జాతి అనే తేడాలు ఉండవు. మ్యూజిక్ ముగింపు. సబ్స్క్రైబ్ రిమైండర్. వియో అవుట్రో. ఈ కథ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ స్నేహితులతో షేర్